అందరికీ నమస్కారం అండి. విజయనగరం పట్టణంలో పెట్టిన అన్నా క్యాంటీన్ ఈ రోజు సందర్శించడం అనేది జరిగింది. నిన్న పని రీత్యా లేకపోవడం వల్ల ఓపెనింగ్ కి నేను హాజరు కాలేకపోయాను. మరి ఈ రోజున అన్నా క్యాంటీన్ కి వచ్చి ఇక్కడ ప్రజలందరినీ చూసిన తర్వాత నాకు చాలా సంతోషంగా ఉంది. తెలుగుదేశం పార్టీలో మేమందరం కూడా ఉన్నందుకు గర్వపడతా ఉన్నాం. ఎందుకంటే ఎవరి గురించైనా పేదల గురించి కానివ్వండి, విద్యార్థుల గురించి కానివ్వండి, కార్మికుల గురించి కానివ్వండి ఆలోచించే ప్రభుత్వం అంటూ ఏదైనా ఉంది అంటే అది తెలుగుదేశం పార్టీనే. చంద్రబాబు నాయుడు గారు 2018లో అన్నా క్యాంటీన్లు ప్రారంభించారన్న సంగతి మనందరికీ కూడా తెలుసు. ఆయన ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఇప్పుడు చెప్పిన వర్గాలు అందరూ కూడా బయటకు వచ్చారు అంటే, వాళ్ళకి ఏదైనా అవసరంలో ఉన్నారు అంటే వాళ్ళకి ఏదో ఒక రకంగా 5 రూపాయలకే కడుపు నిండా భోజనం పెట్టాలి అన్నది మరి ఆయన భావన. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ అన్నా క్యాంటీన్లనే ఉండకూడదని చెప్పేసి గత 5 సంవత్సరాల్లో కూడా వీటిని మూసేశారు. ఎందుకయ్యా మూశారు అంటే సరైన వివరణ కూడా ఇచ్చుకోలేని పరిస్థితి. మరి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చెప్పినట్లుగానే అన్నా క్యాంటీన్ మళ్ళీ ఓపెన్ చేయడం అనేది జరిగింది. మరి తొలి విడతలో 100 వరకు కూడా అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయడం అనేది జరిగింది. ఇదే కాకుండా చంద్రబాబు నాయుడు గారు బాగా ఆలోచించి సంపన్నులు ఎవరైతే ఉన్నారో మీరు ఎంతో కొంత మంచి సమాజానికి చేయాలి, మీరంతా కూడా ఎంతో కొంత డొనేషన్స్ ఇవ్వాలి, మీరంతా కూడా ఈ కార్యక్రమాన్ని నడిపించాలి అని వాళ్ళందరినీ కూడా భాగస్వామ్యుల్ని చేయడం అనేది కూడా మనందరం కూడా మెచ్చుకోవాల్సిన విషయం అని చెప్పి సందర్భంగా అందరికీ తెలియజేసుకుంటూ, ఇటువంటి కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కూడా ఇంకా ఎన్నో చేయబోతా ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.